హే గైస్, వెల్కమ్ బ్యాక్. హరిహర వీరమల్లు నుంచి అయితే టీజర్ వచ్చింది. టీజర్ ఎలా అనిపించిందో చూసిన వాళ్ళైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకైతే టీజర్లో పోస్టర్ పవన్ కళ్యాణ్ తప్పితే ఇంకేం కనిపించలేదు. ఎస్పెషల్లీ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్, డిజైన్, స్వాగ్, యాటిట్యూడ్ ఇవైతే మాత్రం అద్దిరిపోయినాయి. అంటే పవన్ కళ్యాణ్ నుంచి మనం చాలా మూవీస్ చూసాం, కామెడీగా, యాక్షన్గా చూసాం. బట్ ఈ తరహాలో ఈ గెటప్లో అయితే మనం మూవీస్ చూడలే కాబట్టి అండ్ లుక్ అయితే మాత్రం ఈ షాట్ చూడండి ఎంత బాగుందో. వెనకాల మనకి చార్మినార్, ఆ చేతిలో బల్లెం, అసలు వెనకాల గుర్రాల మీద వచ్చే జనాలు కావచ్చు. ఈ షాట్ అయితే అద్దిరిపోయింది. ఈ షాట్ అనే కాదు, ట్రైలర్‌లో చూపించిన ప్రతి షాట్ కూడా అంటే మనకి కత్తుల మధ్యలో పవన్ కళ్యాణ్ కావచ్చు, వెనకాల ఒక పెద్ద కొండ, అడవి లాంటి ఒక కొండ అది కావచ్చు. ప్రతి షాట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ మూవీ అయితే మనకి పార్ట్ 1 అంటే స్వాడ్ అండ్ స్పిరిట్ ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. అంటే రీసెంట్‌గా మనకి ప్రతి మూవీ కూడా 'పుష్ప' కావచ్చు, 'సలార్' కావచ్చు, 'దేవర' కావచ్చు, ప్రతి మూవీ కూడా మనకి పార్ట్ 1, పార్ట్ 2 లాగైతే తీస్తున్నారు. అండ్ ఈ మూవీని కూడా మనకి పార్ట్ 1, పార్ట్ 2 లాగైతే వస్తుంది. యాహ్! ఒక్కసారి ఆ గెటప్ చూసుకోండి. పవన్ కళ్యాణ్ చేతిలో కత్తి పట్టుకొని నడుచుకుంటూ పోతుంటే నార్మల్‌గా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద నడుచుకుంటూ వస్తేనే ఓ రేంజ్‌లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఇలాంటి సీన్స్‌లో చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్షన్ ఉంటది, ఇంకో రేంజ్‌లో రియాక్షన్ ఉంటది కదా! సో, స్టోరీ అయితే ఏం లేదు. స్టోరీ అయితే ప్రిడిక్టబుల్ అనమాట. పేదల దగ్గర నుంచి దొరలు, దొరల దగ్గర నుంచి మొగల్స్ దోచుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి పేద ప్రజల సొమ్మును తీసుకొని పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేశాడనేదే మనకి మెయిన్ థీమ్ అయితే అదే. సో, దాన్ని ఈ షాట్ చూడండి. ఎర్రకోట షాట్ అయితే మాత్రం నాకు టీజర్‌లో చాలా బాగా నచ్చింది. చాలా అంటే ఎంత క్వాలిటీ ఉందంటే టీజర్ గూడా అసలు అల్టిమేట్ క్వాలిటీ ఉంది. ప్రతి విజువల్ గాని, ప్రతి లుక్ గాని చాలా డీటెయిల్‌గా ప్రెజెంట్ చేశారు. సో, నాకైతే టీజర్ బాగా నచ్చింది. సో, యాహ్! మూవీ కోసం అయితే వెయిటింగ్. సో, మీకు టీజర్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ నాకు లుక్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఐయామ్ వెయిటింగ్ అనమాట. అంటే ఫైట్ సీన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా చేస్తారు. సో, ఈ ఒక షాట్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో ఫైట్ సీన్‌లో మాత్రం ఒక కోట మీద నుంచి దూకుతున్న షాట్ అయితే ఉంది గదా! సో, ఇలాంటి షాట్స్ చాలా ఉన్నాయి మూవీలో. మనకి ఇంతకుముందు వచ్చిన గ్లింప్స్‌లోనే మనకి ఒక బోట్ మీద బల్లెం పట్టుకొని చేసే ఒక ఫైట్ సీన్ అయితే చూపించారు గదా! సో, అది గావచ్చు, మనకి మల్ల యోధులతో చేసే ఫైట్ ఏదైతే ఉందో అది గావచ్చు. సో, ఇలా చాలా షాట్స్ ఉన్నాయి. అంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికైతే ఒకటి కాదు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా త్రూఅవుట్ అన్నీ కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే రేంజ్‌లో అయితే షాట్స్ ఉన్నాయి. సో, యాహ్! పేద ప్రజలకు గాబట్టి ప్రతి ఒక్కరికి ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుద్ది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈజీగా కనెక్ట్ అవుద్ది. మరి చూడాలి ఇంగా మూవీ వచ్చాక మూవీ ఏ విధంగా ఉంటదని. ట్రైలర్ అయితే మాత్రం సూపర్బ్‌గా ఉంది. ఎస్పెషల్లీ నాకు ఈ షాట్ అండ్ ఈ షాట్, ఈ 2 షాట్స్ అయితే మాత్రం అసలు సూపర్బ్‌గా నచ్చినాయి. పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్, ధర్మం కోసం యుద్ధం 2024లోనే రిలీజ్. చూద్దాం మూవీ వచ్చాక మూవీ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనకి ఇంకా ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంది. నిధి అగర్వాల్ మనకి ఇందులో మెయిన్ లీడ్‌లో చేస్తుంది. అండ్ నిధి అగర్వాల్‌కి ఈ మూవీతో మంచి బ్రేక్ అయితే వస్తది. అండ్ నాకు తెలిసి ఇంక నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోయిన్‌గా ఈ మూవీతో నిధి అగర్వాల్ అయితే డెఫినెట్‌గా మారుద్దని అయితే నేను అనుకుంటున్నా. సో, చూద్దాం. ఈ పాప షాట్ కూడా చాలా బాగుంది. ఈ పాపది ప్రతి ఒక్కటి నాకు అన్నీ బాగా నచ్చినాయి ఇందులో. ఇది నచ్చలేదు అనేది ఏం లేదు. సో, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. వడ్లు పోతుంటే కొంగు పట్టుకొని మళ్ళీ అవి కూడా అంటే దొరలకే ఇవ్వాలి అక్కడ. ఒక్క గింజ కూడా పోకూడదు. సో, అలా ఆ రేంజ్‌లో దోపిడీ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటది చేస్తే అది. సో, యాహ్! టీజర్ ఇది. ఎలోన్ వారియర్, ఒంటరి యుద్ధం, ఒక్కడే చేస్తాడు యుద్ధం. అన్విల్ ద లెజెండ్, అన్విలింగ్ ద లెజెండ్. సో, ఒక హరిహర వీరమల్లు లాంటి ఒక లెజెండ్ ట్రూ స్టోరీని ఒక లెజెండరీ డైరెక్టర్ అండ్ ఒక లెజెండరీ హీరో తీస్తే ఏ విధంగా ఉంటదో ఒక పవర్‌ఫుల్ లెజెండ్ ఫిల్మ్ వస్తుంది బయటికి. సో, ఇప్పుడు అదే మనకైతే రాబోతుంది. సో, డెఫినెట్‌గా కామెంట్ చేసేయండి. మీకు పవన్ కళ్యాణ్ లుక్ గాని, టీజర్‌లో ఇంకా ఏమైనా డీఫాల్ట్స్ గాని, చాలా బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉంటే అవైతే డెఫినెట్‌గా కింద కామెంట్ చేయండి. యాహ్! నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నా అది. ఇది టీజర్ రివ్యూ. రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.